గురించి ప్రేమ్ గాంధీ గారు ఉపయోగాల గురించి తర్వాత మాట్లాడదాం. ఒకసారి మీ ప్రధాన విపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం దీని మీద ఏముంది అనేది ఒకసారి తెలుసుకుందాం. శివకుమార్ గారు నమస్కారం. సో జమిలీ ఎన్నికలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957, 1962, 67లో జరిగాయి. అలాగే 1980లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. అలాగే 1985లో మళ్ళీ జమిలీ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాష్ట్ర సంతతి ఉన్న ఈ క్షణంలో ఈ జమిలీ ఎన్నికలు సాధ్యపడతాయని మీరు భావిస్తున్నారా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ సవరణలలో ఒక 5 ఆర్టికల్ ఖచ్చితంగా సవరణ చేయాల్సి వస్తుంది అనేది అది గతం నుంచి కూడా జరుగుతుంది. ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారిది ఏదైతే కమిటీ వేసిండ్రో ఆ కమిటీ రిపోర్టు రావడం వల్ల దానివల్ల వీళ్ళు ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ నాయకుడు చెప్పినట్టు వీళ్లకు ఒక 10 రాష్ట్రాలలో మటుకు వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఒక 6 రాష్ట్రాల మటుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఆ రకంగా ఆలోచిస్తే వీళ్ళు లోక్సభలో మటుకు 546 సీట్లలో 67% వీళ్ళకు ఉండాల, రాజ్యసభలో 245 సీట్లకి 67% వీళ్ళకు ఆమోదం ఉండాలి. కానీ వీళ్ళకు ఉన్నది 38% రాజ్యసభలో. కానీ ఆ రకంగా ఆలోచిస్తే గతంలో 2018లో కనుక వీరు అనుకుంటే ఏమన్నా జరిగేదేమో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు జమిలీ ఎలక్షన్స్ కి ఏదైతే వీళ్ళు ఏమో ఆమోదం పెట్టినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ గతంలో ఉన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అనే సిద్ధాంతం వదిలేసుకొని ఏది ఉన్నా సరే కమర్షియల్ గా రాజకీయ పరంగానే ముందుకు పోదాం, అవసరం అనుకుంటే అన్ని ప్రాంతీయ పార్టీలు లేకుండా ఏకచిత్రాధిపత్యం నడపాలనే రకంగా బీజేపీ, అమిత్ షా అండ్ మోడీ కలిసి ముందుకు పోతున్నారు అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి సబ్జెక్ట్ లో పార్లమెంట్ లో ఈరోజు స్తంభన చేయడం జరుగుతుంది. బీజేపీ ఈరోజు అధికార పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆపోజిషన్ పార్టీ లేవనెత్తిన ప్రశ్నలకు ఈరోజు కూడా సరైన సమాధానం లేకుండా పోయింది. వీళ్ళు మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎలక్షన్స్ 27 లోపల తీసుకొచ్చి మళ్ళీ మొత్తం దేశమంతా ఎలక్షన్లు జరపాలనే రకంగా వీళ్ళు అనుకున్న విధంగా అయితే కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు మొత్తం దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలను అన్నిట్లో కొంతమంది మటుకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుండ్రు, కాదనేది లేదు. అది కాకుండా ఇప్పుడు గతంలో 1951 నుంచి 1967 వరకు జమిలీ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడున్న పరిణామాలు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే బీజేపీనే ఆలోచిస్తే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి 1 సీట్ లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పించుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న నరేంద్ర మోదీ, అమిత్ షా మటుకు ఏ రాష్ట్రంలో అయినా సరే చిన్నపాటి అవకాశం దొరికితే దాన్ని మొత్తానికి మింగేసేలాగా పనిచేయడం జరుగుతుంది. మనం హర్యానా కూడా చూడడం జరిగింది, మొన్న మహారాష్ట్ర కూడా చూడడం జరిగింది. వీళ్ళు ఎట్లున్నారంటే ఎత్తి పరిస్థితుల మొత్తానికి భారతదేశం మొత్తంలో బీజేపీ కైవశం చేయాలి, అధికారం మా చేతిలో ఉండాలా, మా గుప్పిట్లు ఉండాలి అనే రకంగానే బీజేపీ ముందు పోతుంది. కానీ ఈ 11 సంవత్సరాలల్లా అంటే 3 టర్మ్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈరోజు ప్రజలకు చేసిన మేలేంటి, లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, లేకపోతే ప్రజలకు ఏదైతే 20 లక్షల జాబ్లు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు, ఈరోజు 10 సంవత్సరాలు ఆయననే ముఖ్యం ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈరోజు మరి ఎన్ని జాబులు ఇచ్చిండు అనేది వాళ్ళే చెప్పాలి. ఏమంటే మొత్తానికి ఏదో మిర్చి బండి పెట్టించి ఏదో ఉపాధి పెట్టి అది కూడా ఈరోజు మేము వచ్చిన ఉద్యోగమే, లేకపోతే మేము చేసిన ఘనతనే అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ప్రజలు ప్రతి దగ్గర ఇబ్బంది ఉంది. కాలాదాన్ లాయింగ్ అన్నాడు, ఇప్పుడు ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతిపక్షాలని ఎంత అవసరమైతే అంత అది శివకుమార్ గారు అవన్నీ ఆ రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అది ప్రతిరోజు చేసుకునేటువంటి ఆరోపణలు ఉంటాయి. కాబట్టి ఈ జమిలీ అన్నటువంటి పాయింట్ లోనే మనం చూసుకున్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ మొన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, జార్ఖండ్ లో ఎన్నికలు జరిగాయి. సరే ఈ రోజు బిల్లుకి ఆమోదం వేసేశారు. ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అంటే 2027 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అందరూ అంటున్నటువంటిది 27లో మళ్ళీ ఎన్నికలు జరగాలి.
ఈ 27 లోపల ఇందాక వారు చెప్పినట్టుగా తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి, ఇవన్నీ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఒక ఏడాదో 6 నెలల్లో ఆ పరిపాలన సాగిపోతుంది. సాగిపోయిన తరువాత జమిలీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేయాలి, పార్లమెంట్ని రద్దు చేయాలి అని అంటే మరి ముందు జరిగేటువంటి పరిణామాలు ఒప్పుకుంటారా వాళ్ళు? ఖచ్చితంగా ఒప్పుకోరండి పవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలోనే తీసుకుందాం, ఆల్రెడీ సంవత్సరం కాలం పూర్తి అయింది, ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల. రేపు రాబోయే ఎలక్షన్ సపోజ్ 27లో జమిలీ పెడితే వీళ్ళు మొత్తానికి ఏ రకంగా నయానా భయానా అయినా సరే మొత్తానికి తెలంగాణలో కూడా మేము బాగా వేయాలా, లేకపోతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే రకంగా ఇట్లా ఒక తెలంగాణనే కాదు, వాళ్ళు ఎక్కడెక్కడైతే లేరో అక్కడక్కడే మొత్తానికి ఇప్పుడు మనం అనుకున్నట్టు కర్ణాటక మీరు ఇప్పుడే చెప్పిండు, కేరళ, ఇంకా వేరే రాష్ట్రాలు, అట్లా ఎక్కడెక్కడైతే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయో అన్నిటిని కూడా వీళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని, లేకపోతే విపక్షాలు ఉండకుండా, లేకపోతే ఏదైతే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనేదే ఒక బీజేపీ ప్రధానంగా ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడానికి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ.